వంటలు గుణములు వేలువులు ఎండి బంగారువే పరంపువే తిన్నా మా ఊళ్ళు గుణనగరం క్షేమంగా ఉంది తల్లి. అన్నయ్య మీ ఊరు కూడా పెట్టవలు అందరూ సంతోషంగా ఉన్నారంటే నేను పుట్టింటి వారి ఆడపిల్లలు కూడా చాలా సంతోషపడుతున్నాను. అయినా ఒక చిన్న మాట్లాడక వచ్చిన ఆ యొక్క ఊరు నచ్చి ఈ యొక్క బాగుండు నన్ను ఇచ్చి 33 సంవత్సరాలు అయిపోతున్నది. అయినా మీరు ఎన్నడూ రాలేదు. ఈ రోజు ఎందుకు వచ్చారు? ఏ కారణం వల్ల వచ్చారు? అడగాల్సిన మాట నేను చెప్పాల్సిన పరిస్థితి కానీ 2-3 రోజులు ప్రయాణం అయినా వద్దామని చూడమని. అవులే, నేను ఒకటిగా ఉంటే మీ వదిలే 2గా వెళ్ళిపోయిన ప్రేమ బావతిని గారు అయ్యో అట్లా చూస్తామని అనుకుంటే వచ్చింది సైనాలు సరలేక వెళ్ళిపోయినాము. అది వస్తుంది. ఇప్పుడు ఎందువల్ల వచ్చానంటే 12 సంవత్సరముల కిందుట ఈ గర్భముల సత్యవతిగా ఆడవాడు జలమిచ్చినాడని ఒక శుభవార్త అదొక 12 సంవత్సరములు తిరిగిపోయిన తర్వాత నా చెడు కుమార్తె చెట్టు వేసిన వాడి దయనవన అవును కాబట్టి ఈ చిన్నన్నాడే వెంగళగంటి నిజమే అతనికి వివాహం చేసుకున్నాము. పోయి మా చెడుతో మాట్లాడి ఇద్దరు చూసి వస్తామని వచ్చినాము. బుద్ధిలోనయ్యా పైన బుద్ధిగా మాట్లాడుతున్నావా? నాకు మాత్రం ఏమన్నయ్యా? నీ గర్భమున ఆడవాళ్ళ పుట్టిందనగానే ఆ రోజే మేము పంగనామా పూర్తి అక్షునామా పూర్చేసి ఏడుపడుతున్న నామం చెడకుండా భక్తు బలము తరవేసి మీ ఇద్దరికి దేవుడిని నేను కొడుతున్నాను. అవతలేదన్నయ్యా, అవతలేదు వెళ్ళిపో. ఈ రోజు మాత్రం వచ్చారు. నీ కళ్ళకి అదల వరక, నీ గుడ్డకోల వరక, నీ చెప్పడం వల్ల నీ మొరగ వదిలట నీకు వల్ల కుమారుడు పని చేస్తున్నాడు. ఒక కుమారుడు పెళ్లి కదా పిలిచి అంత కొత్తము ఒక చీర జాకెట్ ఒక కుమారి పెళ్లికి పిలిచదు కదా. ఈ రోజు నా కుమారుడు కొంచెం చెక్కు మారు లంచ పావుడికి వచ్చారు నిమ్మకాయలు పట్టలు పట్టారు పోండి బలం పైన వద్దుపోరా కుదరలేదు మా బిడ్డ లేదు బిడ్డ నీళ్ళు కాపుగా Hallelujah.
వెళ్ళిపోయిన మా అన్న నాకు మాత్రం అడిగిన చేత ఒక్కగానో ఒక మాట ఉంటాడు మీరు అప్పుడే పోతాడనా నువ్వు ఇప్పుడే పొద్దు తిరిగే పని నీకు బాబులకు ఆయన బాగా బాబులకు ఆయన ఎప్పుడు పట్టింది అన్నయ్య మీరు కూడా మీ ఊళ్ళో శివనామం వదిలి హరినామ సంకేతం చేస్తున్నారంటే అందరం అన్నయ్య అయినా మా రెడ్డిని ఒక మాట అడగల కదా అన్నయ్య అడుగు నీ రెడ్డి మాట నీ మాటే నీకు కాదు అన్నలే నీ మాట కాదు నీ రెడ్డి ఆడున్నాడు అది కూర్చోలేదా కాదన్నయ్య ఎందుకు పక్క ఏమ్మా ముందుంటే అయినా వెనకుంటే అయినా ముందు పక్క వచ్చాడు వెనకుండా బాగా చేస్తాడు మా రెడ్డి గారు చేసి 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 ఏం చేస్తాడు మా చేసి 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 అడిగి వచ్చినాడు సరే అన్నయ్య ఎందుకంటే నీ మాటలు నేను నమ్మను ఈ భూమి అకాశమైనట్టుగా సూర్యచంద్రాసిగా ఆ చది పాతగా ఈ పెద్దతో వచ్చానా ఈ భగవంతుడు వచ్చానా నాకు సాక్షి తాంబూలం కావాలి అమ్మా ఆకాశమైన సాక్షిగా భూదేవుడి సాక్షిగా మన తల్లిదండ్రుల సాక్షిగా ఈ పుత్తూరు సభా సాక్షిగా తప్పకుండా నా చిన్న కుమారుడు వెంకటేశ్వరి కుమార్తె తప్పగా నా ఇవ్వడు నువ్వు ప్రమాణం చేసావా లేదా అప్పుడే ఇప్పుడే కాదు ఎప్పుడు యాడిక నీ ఇంటికి పోతాం నిన్ను తోటి భయాలైనా కావాల్సిన ముక్కులో పొల్ల పెట్టుకుంటాను మా కాపులను తీసుకెళ్ళి నేను వాళ్ళ నీరు కొంటాం అన్నయ్య మీ ఊరు కూడా చేరి మీ పెళ్లి జనాన్ని ఎందుకంటే నాకు ఎదుగుమన్నారు మన సంతానం కలిగా ఆడ సంతానం కావాలని ఆ యొక్క కదిరికోవలు వెళ్ళి కదిరికోవల్లో ముక్కుబడి చేశారు ఒక గాను కుమార్తె నా గర్భం జన్మిస్తే కాళ్ళు కడిగి కన్యాదానం చేసి అత్తవారి వాళ్ళకి పంపుతాను ముక్కుబడి చేశారు నా ముక్కుబడి తిరగంటే మా బాబురాలు కళ్ళ అలాగనే కాదు లేదంటే నీ కుమారుకి నా కుమార్తె తినవడం ఏమి లేదు మా చెప్పిన ప్రకారంగా ఏం లేదు అలానే లేబర్ పోయినా మా బాబురాలు కళ్ళ మా ఇంట్లో కలగమంట అంటే మనకే మన టోర్ పీకింగ్ ఎత్తులేవు అక్కడ చేసి అదే ఇక్కడే ఓ పెళ్లి కోసం మీ అన్న ఎన్ని పుట్టలు తెలుసా 150 పుట్టలు తీసుకొని వస్తాను నువ్వు చెప్పిన ప్రకారం నీ కోరికతో ఇక్కడే చేస్తాను వెళ్ళి నీ పెళ్లి చెప్తారా